హరే కృష్ణ. అన్నమాచార్యుల వారు మన తెలుగు జాతి గర్వించదగినటువంటి అతి గొప్ప ఆచార్యుడు, పరమ భక్తుడు. మనకు భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో ఎంతో వివరంగా మన సరళమైనటువంటి భాషలో మనకు బాగా అర్థమయ్యేటట్లుగా అన్ని వేదాలను, భగవద్గీత, భాగవతంలో ఉండేటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలన్నిటిని కూడా ఆయన తన కీర్తనలో ఉంచారు. కాబట్టి మనం ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యం. కాబట్టి మనము శ్రీ అన్నమాచార్యుల వారి కీర్తనలు ఒక్కొక్కటే తెలుసుకున్నాం. మామూలుగా అయితే మనం రోజు వింటుంటాము, అందులో ఎంత అర్థం ఉండాలి అనేటువంటి విషయం కొంతమంది మాత్రమే ఆలోచిస్తారు. జస్ట్ సంగీతభరితంగా పాడుకోవడమే కాకుండా అందులోపల ఎంత అర్థం ఉంది ఒక్కొక్క కీర్తనలో అనేది మనము ముందు వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనము ఒక్కొక్క కీర్తనలో ఎంత అర్థం దాగి ఉండదో మనం విపులంగా తెలుసుకోవడానికి మన శాయశక్తులా ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. అలాగే ఈరోజు మనము మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు, ఈ కీర్తన గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మొదటి చరణంలో మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ కీర్తన అంతా కూడా అమ్మవారి గురించి వర్ణన. అమ్మవారు ఎంత అలంకరణగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు, ఆమె యొక్క గొప్పతనం ఏంటి అనేది ఇందులో తెలియజెప్తూ చివరగా కొసమెరుపు కూడా ఇస్తారు. అవి ఏంటో తెలుసుకున్నాం. మొట్టమొదట అమ్మవారు సహజ సిద్ధంగానే ఎంతో అందంగా ఉంటారనమాట. చూస్తానే ఇంకా చూడాలి అనిపించేటువంటి అంత అందంగాను, చిరునవ్వుతోనూ ఎంతో అందంగా ఉంటారనమాట. అంత అందంగా ఉండేటువంటి ఆ అమ్మవారికి ముత్యాల హారం పెడితే ఇంకా అందం పెరిగేదేముంది? అదేవిధంగా మనసు నిండా భక్తి భావంతో, ప్రేమతో నిండి ఉండేటువంటి, ఆనందంగా ఉండే అతనికి ప్రదర్శనతో అవసరమే ఉండదు. ఇక్కడ అన్నమాచార్యులు చెప్తున్నారు, నిజమైనటువంటి అందము బాహ్య అలంకరణల ద్వారా కాకుండా ప్రేమతోనూ ఆనందముతోనూ నిండి ఉన్నటువంటి మనసు నుండి ఆ అందం అనేది బయటకు వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. కందులేని మోమునకేలే కస్తూరి, చిందుని కొప్పునకేలే చేమంతులు. ఇక్కడ అమ్మవారి యొక్క అందమైనటువంటి దివ్య మంగళమైనటువంటి ఆ ముఖార విందాన్ని చెప్తున్నారనమాట. ఎక్కడే కానీ మచ్చలేనటువంటి అందం అనమాట. అంత అందంగా ఉండాలి. చంద్రులైనా కానీ మచ్చ ఉంటుందేమో కానీ అమ్మవారి యొక్క ఆ ముఖంలో అంత అందంగా ఉండేటప్పుడు ఇక కస్తూరి ఎందుకు? ఇప్పటికే అందంగా ఉన్నటువంటి ఆ జడలో పూలు కూడా ఎందుకు? ఎంతో అమ్మవారి యొక్క వెంట్రుకలన్నీ కూడా చాలా ఒత్తుగాను, నల్లగాను, చాలా బాగా ఆకర్షణీయంగా ఉంటాయట. అమ్మవారు జడ వేసుకొని ముందు నడుస్తూ ఉంటే ఎంతో అందంగా ఉంటుందట ఆమె యొక్క ముఖము, ఆ జడ అలంకరణ. కాబట్టి ఆ అందమైనటువంటి ముఖానికి కొంచెం కస్తూరి రాస్తేనో లేదా జడలో కొన్ని పూలు పెడతానో ఇంకా అందం పెరిగేదే లేదు. అంత అందంగా ఉంది సహజంగానే అని చెప్పడం అనమాట. అంటే అమ్మవారు సహజంగానే అంత అందంగా ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. మందయానమునకేలే మట్టెల మోతలు, గంధమేలే పైకమ్మని నీమేనికి, మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. ఇక్కడ అమ్మవారి యొక్క నడకను గురించి చెప్తున్నారు. అమ్మవారట నడుస్తూ ఉంటే హంసలు కూడా సిగ్గుపడతాయట. ఎందుకంటే నేను అంత అందంగా నడవలేకపోతున్నానే అనేసి. కాబట్టి అంత హంస నడకలా మృదువుగా నడిచేటువంటి ఆ నడకకు ఇంకా గజ్జల శబ్దం ఎందుకు చెప్పండి? ఇక అమ్మవారి యొక్క శరీరం నుంచి 1 యోజనం దూరం కంటే ఎక్కువే మంచి సుగంధమైనటువంటి పరిమళం వస్తూ ఉంటుందట. ఇప్పటికే అంత పరిమళం ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క దేహానికి సుగంధ వాసన దేనికి?
ఇక్కడ అన్నమాచార్యులు చెప్తున్నారు, ఆమె యొక్క నడకే ఒక సంగీతం కాబట్టి గజ్జెలు అవసరం లేదు. ఆమె శరీరం నుంచే ఎంతో సువాసన వచ్చేటువంటి పరిమళం వస్తూ ఉన్నప్పుడు ఇక గంధం కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. ముద్దు ముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి. సహజంగా భగవంతుడు చమత్కారి అట, చాలా చమత్కారంగా చాలా అందంగా మాట్లాడతాడంట భగవంతుడు, ఇంకా కొంతసేపు వినాలన్నట్లుగా. అయితే అమ్మవారు ఇంకా ఎక్కువ, అయ్యవారి కంటే కూడా అమ్మవారు ఇంకా బాగా చమత్కారంగా ఎక్సలెంట్గా మాట్లాడతారట. ఎంత అందంగా మాట్లాడతారంటే ఆమె మాట్లాడే ప్రతి మాటలో ఎంతో వినోదం ఆనందం ఉంటుందట. కాబట్టి అంత ఆనందంగా మాట్లాడేటువంటి చమత్కారంగా మాట్లాడే ఆమెకి ఇంక కొత్త వినోదం దేనికి? అలాగే ఆమె యొక్క ముఖారవిందము చెక్కిళ్ళు ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటాయన్నమాట. అంత అందంగా మెరిసిపోయేటువంటి ఆమె చెక్కిళ్ళ పైన ఇంక మళ్ళీ ఇంకో కొత్త రంగు రుద్దడం ఎందుకు? అవసరం లేదని ఇక్కడ అన్నమాచార్యులు చెప్తున్నారు. ఆమె యొక్క నవ్వు, ఆమె యొక్క మాటలు, ఆమె యొక్క ముఖ కాంతి అవే ఎంతో వినోదాన్ని, ఎంతో పరిమళాన్ని, ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఆమె పరిపూర్ణంగా ఉండేటువంటి దివ్యమంగళమైనటువంటి స్వరూపము అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే తిరువేంకటాదీసుగూడి. ఆమె అంత అందంగా ఉండడమే కాకుండా ఎంతో ప్రశాంతంగా మరియు గంభీరంగా కూడా ఉంటుందట. ముఖారవిందము బాగుంది, ఎంతో అందంగానూ ఉంది, ఎంతో అందంగా మాట్లాడుతుంది, ఎంతో నవ్వుతూ ఆనందంగా ఉంటుంది, పైగా ప్రశాంతంగానూ ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. కాబట్టి అన్ని డైరెక్షన్లో ఎలా చూసినా కూడా అంత బాగుండే ఆమె ఇంక సపరేట్గా ఒక భంగిమలో, ఇలా భంగిమలో ఉంటే బాగుంటుందేమో, ఇలా భంగిమలో ఉంటే బాగుంటుందని భంగిమలు అవసరం లేదు. అదేవిధంగా ఎలా ఉండానో నేను చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆ చూసుకునేటువంటి అర్థం కూడా అవసరం లేదనమాట. అన్నమాచార్యులు ఇక్కడ చెప్తున్నారు, అమ్మవారు ఎటు సైడ్ చూసినా కూడా అందంగానే ఉంటారు. కాబట్టి ఆమెకి భంగిమలు అవసరం లేదు, అద్దం కూడా అవసరం లేదు. ఆమె సౌందర్యమే స్వయం ప్రకాశం, అంత అందంగా ఉంటారు అని చెప్తూ అన్నమాచార్యులు ఇక్కడ చెప్తున్నారు, తిరువేంకటాద్రీసుగూడి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు. అంటే తిరువేంకటాద్రీసుగూడి ఇక్కడ అసలైన విషయాన్ని తెలుపుతున్నారు. ఏంటట? ఆమెకు ఇంత అందము, ఇంత ఆనందము, ఇంతవరకు చెప్పినటువంటి ఈ గుణాలన్నీ కూడా ఎలా వచ్చాయంట అంటే ఆమె శ్రీ వెంకటేశ్వర భగవాన్ యొక్క పక్కకు వచ్చి చేరిన దానివల్లట. హరిబోల్. ఎప్పుడైతే అమ్మవారు అయ్యవారి పక్కన చేరుతుందో, అయ్యవారితో కలిసి ఉంటుందో అప్పుడు ఆమె అందము ద్విగుణీకృతమవుతుందట, మహా ఆనందంగా ఉంటుందట ఆమె. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందువల్ల ఇక్కడ ఫైనల్గా మనకి ఏం చెప్తున్నారంటే ఈ విషయాల్లో రెండు రకాలు ఉంటాయి. భౌతికంగా కనపడినట్లు ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా ఇందులో ఉంది. ఏంటంటే మనమందరము కూడా భగవంతుని యొక్క అంశలం. కాబట్టి మనం భగవంతుని నుంచి దూరం అయిపోయిన దానివల్ల మనలో ఆ ఆనందము, ఆ మనశ్శాంతి, ఆ అందము అవన్నీ కూడా మన దగ్గర లేకుండా పోయినాయి. ఎందుకంటే మనం భగవంతునికి దూరం అయిపోయాం కాబట్టి. ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గరికి చేరతామో అప్పుడు మన హృదయంలో ఆనందము, నిజమైనటువంటి భక్తి భావన అన్నీ పెరిగేసి అప్పుడు మన యథార్థమైనటువంటి ప్రేమ స్వరూపం మనలోంచి బయటకు వస్తుంది. మనసు నిండా ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియే భక్తుడికి పరమ అలంకరణ అనేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సహజమైనటువంటి అందం కలిగిన వారికి ప్రకృతి అలంకరణ అవసరం లేదు. నిజమైనటువంటి భక్తి ఉన్న హృదయానికి బాహ్యమైనటువంటి ఆడంబరాలు అవసరం లేదు అని ఇందులో మనం తెలుసుకోగలుగుతాం. హరిబోల్. అలాంటి భక్తిభావం, ప్రేమతో కూడుకున్నటువంటి భక్తిభావం మనకు కలిగించమని మనం భగవంతుని వేడుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై.
अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय। निताय गौर प्रेमानंदे। हरि हरि बोल। हरे कृष्ण।